మనం ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. వచ్చేవారు వస్తూ ఉంటారు. మనం ఆరాధన క్రమంలో ముందుకు సాగు నిమిత్తమై 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనాన్ని మాత్రమే నేను చదువుతాను. దయచేసి చిత్తగించండి. లైవ్లో ఉన్నాము నాయన. గుడ్. దేవునికి స్తుతి కలుగును గాక. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమామయుడమైన మా పరలోకపు తండ్రి, మమ్మను కొన్న మా యజమానుడా, మమ్మను కన్న మా తండ్రి, నీకు స్తోత్రాలు. మరొక ఆదివారము మా జీవితంలో మీరు అనుగ్రహించి నేను ఆత్మతో సత్యముతో స్తుతించి ఆరాధించుకోవడానికి మా దేశములో మాకి మత స్వేచ్ఛను, ఈ చక్కని స్థలమును, సుందరమైనటువంటి ఆరాధన మందిరమును మాకు అనుగ్రహించినందు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. పరిశుద్ధ ప్రభువా, ఈ దినమున ఇంకా రావలసిన వారు అనేక మంది ఉంటుండగా వారందరినీ త్వరపెట్టి ఆటంకములు తీసివేసి మార్గములు సరళం చేసి రావలసిన నీ బిడ్డలు నీ ఏర్పాటులో ఉన్న వాళ్ళందరినీ కూడా క్షేమముగా ఈ ఆరాధన స్థలానికి, ఈ మందిర ప్రాంగణానికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యము పంపించండి. నాతో మాటలాడి అందరితోనూ మాటలాడి మాకు నీ వాక్య ఉదక స్నానము, అద్భుతమైన వాక్య ఉదక స్నానం అనుగ్రహించి మమ్మును ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనడానికి సిద్ధపరచమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ జీవితంలో ఒక ప్రాథమిక పాఠం, క్రైస్తవ జీవితంలో ఒక మూల పాఠం, మొట్టమొదటి మూల పాఠం, మొదటి మూల పాఠం ఏమిటి అంటే, అనుక్షణము మనము న్యాయపీఠాన్ని చూస్తూ బ్రతకాలి. అనుక్షణము మనము తీర్పు దినాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రతకాలి. ఈ లోక సంబంధులు బ్రతికేస్తారు. ఏదో ఎదురైన సన్నివేశానికి అనుకూలంగా ప్రవర్తించటం, ఏదో ఒక సన్నివేశం ఎదురైంది, దానికి అనుకూలంగా ప్రవర్తించేసి ఏదో బ్రతుకు వెళ్ళమార్చుకుంటారు. ఈ లోక సంబంధులు అవసరాన్ని బట్టి ఏదో ఒక మాట మాట్లాడతారు, అవసరాన్ని బట్టి ఏదో ఒక పని చేస్తారు. కానీ క్రైస్తవుడు అలాగ కాదు, ఉండకూడదు. బేసిక్ లెసన్ ఫర్ ఎ క్రిస్టియన్ బిలీవర్. మాటి మాటికి అటు పైకి చూడాలి. పైకి చూసి అక్కడ సింహాసనాసీనుడయ్యున్న త్రియేక దేవుణ్ణి, మహాదేవుణ్ణి చూడాలి మనోనేత్రాలతో. ఆయనను చూడాలి, మన ముందున్న సన్నివేశాన్ని చూడాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఓసారి పైకి చూడాలి, ముందున్న సన్నివేశాన్ని చూడాలి, మన చుట్టూన్న వ్యక్తులను చూడాలి,
పైనున్న దేవుణ్ణి చూడాలి, సింహాసనాసీనుణ్ణి. ఆ తర్వాత ఆయనకు ప్రీతికరంగా మనం ఏదైనా ఒక మాట మాట్లాడాలి, ఏదైనా ఒక పని చేయాలి. ఆయనకి ఇష్టలమై ఉండాలి అని మిగులా ఆశపడుచున్నాము. ఇది 9వ వచనం. 10లో అంటాడు, ఎందుకనగా మనము దేవునికి ఇష్టలమై ఉండాలని ఆశపడుతున్నాము. ఎందుకనగా భవిష్యత్తులో అనివార్యంగా జరిగేది ఒక సంఘటన ఉన్నది. దాన్ని ఎవరు ఆపలేరు. అది కల కాదు, ఊహ కాదు, ఏదో భయపెట్టడానికి చెప్పేటటువంటి ఏదో చందమామ కథ, కాకమ్మ కథ కాదు. ఒకానొక దినము రాబోతోంది. ఆ దినమున ఏం జరుగుతుందంటే, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో మనము జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. దిస్ ఈజ్ ద రీజన్. ఎందుకనగా అన్నాడు. కారణమేమిటనగా, మాటి మాటికి పైకి చూడాలి. ఎందుకనగా ఏదైనా ఒక మాట అనకముందు, ఒక నిర్ణయం తీసుకోకముందు, ఒక పని చెయ్యకముందు, ఒక అడుగు ముందుకు వెయ్యకముందు అటు చూడాలి. పైన చూసేదేం లేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అని నువ్వు బ్రతకడానికి వీలు లేదు. లోక సంబంధులు అలాగే బ్రతుకుతారు. ఎందుకంటే వాడికి ఏం ఫరక్ పడదు అంటారు మన హైదరాబాద్ భాషలో. వాడు పైకి చూసి బతికినా, కిందకు చూసి బతికినా రక్షణ పొందలేదు కనుక వాడు అగ్నిగుండానికే పోతాడు. రక్షణ పొందని వాడు దేవునికి భయపడుతున్నాను, నీతిగా బ్రతుకుతాను, చెడ్డ పనులు చెయ్యను అని వాడు ఎంత నిష్టగా, ఎంత నియమముతో బ్రతికినా, నీటి మూలముగా, ఆత్మ మూలముగా తిరిగి జన్మించని వాడు ఎంత మంచిగా బ్రతికినా వాడు పోయేది అగ్నిగుండానికే. కనుక వాడికేం పెద్ద డిఫరెన్స్ ఉండదు. వాడు ఎట్లన్నా బతకని, వితౌట్ క్రైస్ట్ ఇఫ్ హీ డైస్ హీఈస్ గోయింగ్ టు హెల్. దిస్ ఈజ్ 1000% ఫ్యాక్ట్. ఎవరైనా సరే క్రీస్తును కలిగి మరణిస్తున్నారా, క్రీస్తును స్వీకరించకుండా క్రీస్తు లేని బ్రతుకులో బ్రతికి మరణిస్తున్నారా? ఆర్ దే లివింగ్ అండ్ డయింగ్ విత్ క్రైస్ట్ ఆర్ విదౌట్ క్రైస్ట్? దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. యేసు ప్రభువును కలిగినవాడు, జీవము కలిగినవాడు, దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము లేనివాడే. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 11, 12 వచనాలు. 1 యోహాను 5, 11, 12. ఈ సాక్ష్యం ఏదనగా, దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేశాడు. ఈ నిత్య జీవం ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు అంతే జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. ఇక నువ్వెన్ని సిద్ధాంతాలైనా మాట్లాడు, ఎంత తత్వశాస్త్రమైనా మాట్లాడు, ఎన్ని కథలన్నా చెప్పు, ఎన్ని పుణ్యకార్యాలన్నా చెయ్యి, ఎంత నీతిగానన్నా బ్రతుకు, ఆల్ దట్ మ్యాటర్స్ ఈజ్ వెదర్ యు హ్యావ్ క్రైస్ట్ ఆర్ నాట్.
ఆస్వాల్డ్ స్మిత్ గారు ఒక చక్కని వ్యాసము రాశాడు. దెర్ ఆర్ టూ కేటగిరీస్ ఇన్ దిస్ వరల్డ్, haths and hath nots. He that hath the Son hath eternal life. He that hath not the Son hath not eternal life. Haths and hath nots అని రాశాడు ఆయన. దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. దేవుడు తన గ్రంథములో రాయించిన సత్యం అది. చాలామందికి ఇది జీర్ణం కాదు, చాలామందికి కొరుకుడు పడద్దు, చాలామందికి ఇష్టం ఉండదు. అదేంటండి, ఒక తాగుడు, తిరుగుడు, అబద్ధాలు, మోసము, ఎలాంటి చెడ్డ పనులు చేయకుండా నీట్గా నీతిగా బ్రతికిన వాళ్ళు నరకంలో ఎందుకు పడతారండి అనుకుంటారు చాలామంది. ఎందుకు పడతారో వాడికి అక్కడ పోయి పడ్డ తర్వాత అర్థమవుతుంది, చాలా క్లియర్ కట్గా, క్లారిటీగా, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అరే నరకంలో ఎందుకు పడుతున్నామంటే ఏదో చేశామని ఏదో చేయలేదని కాదు, ఆదాము రక్తం మనలో ఉన్నందుకు నరకంలో పడుతున్నాము. స్వభావ పాపము మనలో ఉన్నందుకు నరకంలో పడుతున్నాము. స్వభావ పాపం ఉన్నందుకు పరలోకానికి యోగ్యులం కాము. పరలోకానికి యోగ్యులం కాము అన్నప్పుడు ఇక రెండవ ఒకే ఒక ఆప్షన్ ఉన్నది. ఓన్లీ వన్ మోర్ ఆప్షన్. 20-30 ఆప్షన్లు ఉండవు. 20-30 ఆప్షన్లు లేవండి. దేవుడు నివసించే, దేవుడు ఉండే పరిశుద్ధ మహిమ ప్రపంచం పరలోకంలో మనం ఉండడానికి అవకాశం లేకపోతే ఇంకా ఒక్కటే ఆప్షన్ ఉంది, అది నరకాగ్ని గుండం. ఉంటే అక్కడ ఉండాలి, లేకుంటే ఇక్కడ ఉండాలి. పరలోకానికి యోగ్యులం కాదు గనుక తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా చేసేదేమీ లేక, ఇక వేరేది ఇంకెక్కడ వేరే లోకమే లేక నరకాగ్ని గుండంలోకి మనుషులు వెళ్ళిపోతున్నారు. గనక ఆ నరకము నుండి మనల్ని తప్పించడానికే దేవుడు నరుడై పుట్టి ఆదియందుండిన నాద బ్రహ్మము, దేవుని వాక్యమును పేరు పెట్టబడినటువంటి దేవకుమారుడు, ఆది సంభూతుడు, అదృశ్య దేవుని దృశ్యరూపము, దేవుని మహిమ యొక్క మూర్తిమంతమయ్యున్న దేవుని బాహువయ్యుండి దేవుని కార్యములన్నిటిలోనూ ఆయన ప్రధాన శిల్పిగా ఉండి అన్ని కార్యాలు సృష్టితో సహా జరిగించినటువంటి ఆ మహాదేవుడు మనిషై పుట్టినాడు. మనిషై పుట్టి మన కొరకు మరణించి లేచాడు. దేవుడు మొత్తం భూమి మీదికి రాలేదు, దేవునిలోని ఒక భాగం వచ్చింది. ఆ వచ్చిన ఆయనను కుమారుడు అంటున్నాము. అక్కడ మిగిలిపోయిన ఆ ఇంకా విశాలమైన భాగాన్ని తండ్రి అంటున్నాం. మన కొరకు భూమి మీదికి వచ్చినటువంటి ఈ దేవకుమారుడు ఆయన మన కొరకు నిత్య జీవాన్ని పట్టుకొచ్చాడు. తండ్రి అయిన దేవుడు మనకు జీవాన్ని అనుగ్రహించాడు. ఆ జీవము ఆయన కుమారుని యందున్నది. నేను మీకు ఒక మొబైల్ ఇవ్వాలనుకున్నా అనుకోండి, దాన్ని మంచి ప్యాకింగ్ చేసిస్తాను, అందమైన ప్యాకింగ్. లేకుంటే అందంగా లేదనుకోండి, ఆ ప్యాకింగ్ అందంగా లేదు, సుందరంగా లేదు, ఏదో పాత అట్టముక్కలు, పాత పేపర్లతో చుట్టిస్తా, చూడ్డానికి అందంగా లేదనుకోండి ఆ ప్యాకింగ్. అయితే నేను ఇచ్చే మొబైల్ మీరు తీసుకోవాలంటే అది అందంగా ఉన్నా లేకున్నా, మీ కంటికి నచ్చినా నచ్చకపోయినా ఆ ప్యాకెట్ అందుకోవాలి. ఆ డబ్బాలోనే ఉంది నీకు కావలసిన మొబైల్.
అలాగే నిత్య జీవము కావాలంటే ఒక ప్యాకెట్లో దేవుడు పెట్టించాడు. ఆయన చేసిన ఆ ప్యాకేజింగ్ పేరు ఏమిటంటే నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసులోనే ఆయన మనకు నిత్య జీవాన్ని పొందుపరిచిచ్చాడు. కనుక ఇప్పుడు ఎవరైతే క్రీస్తును కలిగి ఉన్నారో, క్రీస్తును అంగీకరిస్తున్నారో వాళ్ళకి ఏముంది? నిత్య జీవం ఉన్నది. ఎవరైతే క్రీస్తును అంగీకరించటం లేదో వాళ్ళు జీవము లేనివారే, అంటే నరకాగ్నిగుండానికి పాత్రులే. మిగతా మతములు, మత సిద్ధాంతములు అన్ని వ్యర్థము, గుండు సున్నా. సున్నా అనేది మన దేశంలో కనిపెట్టబడిందని పెద్ద ప్రచారం జరుగుతుంది. నాకు ఇంకో రకంగా అర్థమవుతుంది. మనం కనిపెట్టిందల్లా సున్నా అని. మిగతా వాళ్ళేమో పనికొచ్చి అంకెలు కనిపెట్టారు. సున్నా అనేది మనమే కనిపెట్టామంటే మనం కనిపెట్టిందల్లా సున్నా. కుల వ్యవస్థ సున్నా, పునర్జన్మ సిద్ధాంతము సున్నా, రక్త ప్రోక్షణము లేకుండా మోక్షానికి వెళ్తాము అనే నమ్మకము సున్నా, మనుషులు అందరూ సమానం కాదు, ఒక్కోడొక్కో రకంగా పుట్టాడు అనే చాతుర్వర్ణ సిద్ధాంతము సున్నా. ఇంత గొప్ప సున్నాలు మనమే కనిపెట్టాము. ప్రియులారా, అసలైన సత్యము యేసును ఎరుగని ప్రతి సిద్ధాంతము సున్నా. యేసును తృణీకరించే ప్రతి విజ్ఞానము సున్నా. ప్రతి జ్ఞానము, ప్రతి తత్వశాస్త్రము, వేదాంతం అంతా సున్నా. యేసుక్రీస్తు ప్రభువారు ఒకటి. ఆ ఒకటి ప్రక్కన ఒక సున్నా పెట్టండి, 10 అవుతుంది. ఇంకో సున్నా పెట్టండి, 100 అవుతుంది. మళ్ళీ సున్నా పెట్టండి, 1000 అవుతుంది. ఎన్ని సున్నాలన్నా పెట్టండి, విలువ పెరుగుతుంది. ఎందుకు? ఒకటి ప్రక్కన ఉన్నందుకు. 1,00,000 సున్నాలు పెట్టండి, అబ్బో అద్భుతమైనటువంటి విలువ. ఇన్ని సున్నాలు పెట్టిన తర్వాత ఈ సంఖ్యకు ఇంత విలువ ఉంది కదా, ఇంకా ఇదెందుకులే అని చెప్పి ఆ ఒకటి తీసేయండి. అప్పుడు మిగిలిన వాటన్నిటి విలువ ఏంటి? అది 10 సున్నాలైనా సున్నానే, 1000 సున్నాలైనా సున్నానే, 1,00,000 సున్నాలైనా సున్నానే. అలాగే మానవ జ్ఞానము, తత్వశాస్త్రము, నీతి క్రియలు, పుణ్యకార్యములు, మానవుని యొక్క సహజమైనటువంటి సామర్థ్యాలు, మనకున్న కళలు అన్ని సున్నాలు. అవన్నిటికీ విలువ ఎప్పుడంటే యేసు అనే ఒకటి ప్రక్కన ఉన్నంతసేపు వాటికి విలువ. ఈ లోకంలోని సున్నాలకన్నిటికీ విలువనిచ్చే ఒకటి యేసయ్య. ఈ సున్నాలన్నీ బీకేస్తే యేసయ్యకి ఏం విలువ తగ్గదు, ఆయన ఎప్పుడూ అదే విలువ. కానీ యేసు దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయినందుకు ఆ సున్నాలకున్న విలువ పోతుంది. అటువంటి ఎన్నో సున్నాలను మన వాళ్ళు కనిపెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, మంచిదే, సున్నాలు కనిపెట్టారు, నేను కాదంటలే, సున్నా కనిపెట్టారు. నువ్వు చేసిన సున్నాలన్నీ, నువ్వు కనిపెట్టిన సున్నాలన్నీ పట్టుకొచ్చి యేసయ్య పక్కన పెట్టు. అప్పుడు నీకు, నీ బ్రతుక్కి, నువ్వు కనిపెట్టిన శాస్త్రాలకు విలువ వస్తుంది. యేసు ఉంటే విలువ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సున్నా మంచిదండి. సున్నా లేకుంటే గణిత శాస్త్రం ఎక్కడిది, కంప్యూటర్ ఎక్కడిది అంటున్నారు. కరెక్టే, మనం అన్నీ మంచివే కనిపెట్టాం.
ఈ మంచి వాటన్నిటికీ కూడా విలువ రావాలంటే నజరేయుడని యేసుని ముందు పెట్టుకొని అక్కడి నుంచి అన్ని శాస్త్రాలు, అన్ని కళలు, దేవభక్తి సాధనలు అన్నీ చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ రెండే వర్గాలు. దేవుని కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, విశ్వాసం ఉంచని వాళ్ళు, కుమారుని అంగీకరించువారు, అంగీకరించని వారు, నిత్య జీవము కలిగిన వారు, నిత్య జీవము లేనివారు. ఈ జీవము లేనివాడు జీవం లేనివాడే. వాడు ఎంత సెంటు కొట్టుకున్నా జీవము లేనివాడే. ఎంత ముఖానికి ఎంత మంచి మేకప్ చేసుకున్నా వాడు జీవం లేనివాడే. శవమే. శవానికి ఒక ట్యూబ్ మొత్తం అయిపోయేదాకా ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ రాస్తాము. దానికి ఏమన్నా విలువ వస్తుందా? శవాన్ని పట్టుకొని మంచి ఫారిన్ స్ప్రే తీసుకొచ్చి సెంటు కొడతాం, విలువ వస్తుందా? శవాన్ని పట్టుకొచ్చి మంచి టెరివుల్ సూట్ తొడిగిస్తాము, పట్టు చీర కడతాం. ఆడవాళ్ళు ఆడ శవం అయితే పట్టు చీర కడతాం. శవానికి ఏమన్నా విలువ వస్తుందా? లోపల జీవమే లేనప్పుడు నువ్వు ఖరీదైన బట్టలు కట్టిన శవమే, నీవెంత అందమైన మేకప్పులు చేసిన శవమే. శవమే. జీవము లేనివాడు ఎంత సాధన చేసిన శవమే. ఈ తపశ్శక్తి చేత, యోగ సాధన చేత ఎన్నెన్నో మానవాతీత శక్తులు వచ్చినాయి అని చెప్పి ప్రచారం జరుగుతుంది. నేను అది బాగా నమ్ముతున్నా. నా దేశం చాలా గొప్ప దేశం. తపశ్శక్తి చేత, యోగ సాధన చేత మహానుభావులు ఎన్నెన్నో గొప్ప గొప్ప శక్తులు, అతీత శక్తులు సాధించినారు. నేను నమ్ముతున్నానండి. కొంతమంది 200 ఏళ్ళు 300 ఏళ్ళు బ్రతికారట. నేను అది నమ్ముతున్నాను. నేను దేశభక్తుడిని. ఐఆమ్ దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్. నేను దేశభక్తుడిని. నా దేశాన్ని ఎవడైనా కించపరిస్తే లాగి గూబ మీద ఒకటి ఇచ్చుకుంటాను నేను. నా దేశాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు. నా దేశంలో మహానుభావులు ఉన్నారు. ఎన్నో యోగ సాధనలు చేసిన వాళ్ళు, అతీత శక్తులు సాధించిన వాళ్ళు ఉన్నారు. యోగ సాధన చేత, తపశ్శక్తి చేత అతీత శక్తులు వస్తాయేమో కానీ నరకాగ్ని గుండము నుండి తప్పించుకునే శక్తి అయితే రాదు. అది నేను చెప్పే సువార్త. నువ్వు యోగ సాధన చేసి నీళ్ల మీద తేలొచ్చు, గాల్లో ఎగురొచ్చు, ఆకాశ మార్గాన ప్రయాణాలు చేయొచ్చు, యోగ సాధన చేత ఎన్నెన్నో అద్భుతాలు చేయొచ్చు. కానీ నరకాగ్ని గుండాన్ని అయితే తప్పించుకోలేవు. ఎందుకంటే ఇంత యోగీశ్వరుడు కూడా ఆదాము కొడుకే, ఇంత తపశ్శాలి, ఇంత గొప్ప మునీశ్వరుడు కూడా ఆదాము కొడుకే. వశిష్ఠుల వారు చెప్పారు ఋగ్వేదంలో, ఓ వరుణదేవా, మా పాపములను పరిహరించుము, మా పాపములను పరిహరించుము. మానవ పాపము మా స్వయంకృతముననే కలిగేది కాదు. మాకు పితృపారంపర్యముగా, వంశక్రమానుగతముగా పాపము మాలోనికి వచ్చినది అని వశిష్ఠ మహర్షి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఋగ్వేదంలో రాయబడింది. అక్షరవాచస్పతి దాశరథి రంగాచార్య గారు అనువాదం చేసిన ఆంధ్రానువాదం చతుర్వేద సంహితలో నేను చదివాను.
పాపం మాలో ఉన్నదని వశిష్ఠుడు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడున్నటువంటి వీళ్ళందరూ వశిష్ఠుని కంటే గొప్పోళ్ళండి. ఎవడైనా ఉన్నాడా వశిష్ఠుని కంటే గొప్పోడు ఇప్పుడు ఇండియాలో ఉన్నాడా? వేద ఋషుల కంటే గొప్పోడు ఉన్నాడా? వేద ఋషి చెబుతున్నాడు, బాబు మేము మా జాతే పాపపు జాతి, మేమేదో చేశామని కాదు, చేయలేదని కాదు, మా తండ్రి తాతల నుండి వంశక్రమానుగతంగా పాపం మాలోనికి వస్తుంది. ఎక్కడి నుండి? అది ఆదాము నుండి. వశిష్ఠుడైనా విశ్వామిత్రుడైనా వేద ఋషులైన ఆదాము పిల్లలే. అది సువార్త, అది బైబిల్ చెప్పే సత్యం. గనక నరకపాత్రులమైన మనం సాధన చెయ్యొచ్చు, అతీత శక్తులు సాధించవచ్చు. అవన్నీ భూలోకంలో ఉన్నంతసేపు అందరినీ అబ్బురపరచడానికి, ఆశ్చర్యచకితులను చేయడానికి అవి వినోదంగా పనికొస్తాయి తప్ప, ఇన్ని శక్తులు సాధించిన వాడు చచ్చిపోయిన తర్వాత వాడికి రెండే దారులు ఉంటాయి. దేవునితో సమాధాన పడ్డాడా లేదా, జన్మ పాపమును పరిహరించుకున్నాడా లేదా. అంటే జన్మ పాపం ఉన్నోడు కూడా ఏ సాధనైనా చేయొచ్చు. జన్మ పాపం అట్లా లోపల పెట్టుకొని అతీత శక్తులు కూడా సాధించవచ్చు. జన్మ పాపం పరిహరించుకోవాలి, అప్పుడే నరకము నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది. గనుక నీవు ఎన్ని కథలైనా చెప్పుగాక, అవసరమైనదొక్కటే, పరమాత్ముడు నరావతారమెత్తి కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా నీ జన్మ కర్మ పాపములు కడుక్కొని దేవునితో సమాధాన పడడం ఒక్కటే అవసరం. అది అయిన తర్వాత ఇక మిగతాది ఏదన్నా కథలు చెప్పు వింటాం. యేసు ఉన్న తర్వాత నీతి శాస్త్రము, పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు ఎన్నైనా చెయ్యి, మంచిదే. యేసును కలిగిన తర్వాత అన్నదానం చెయ్యి, యేసును కలిగి వస్త్రదానం చెయ్యి, యేసును కలిగిన తర్వాత రక్తదానం చెయ్యి, భూదానం చెయ్యి, యేసును కలిగిన తర్వాత గోదానం చెయ్యి, ఏ దానమన్నా చెయ్యి. యేసును కలిగిన తర్వాత ఎన్ని దాన ధర్మాలైనా చెయ్యి, దానికి విలువ. కానీ యేసే లేని నాడు, దేవునితో సమాధానమే నీకు లేని నాడు, ఇవన్నీ మంచి కార్యాలు చేశాను కదా అంటే ఎవడికి కావాలరా, పుట్టుకతో వచ్చిన మచ్చలు అట్లాగే ఉన్నాయి, నువ్వు పరలోకానికి యోగ్యుడు కాదనేస్తాడు. ఈ భూమి మీద గొప్ప గొప్ప కార్యాలన్నీ సాధించి చచ్చి నరకానికి పోతే వానికంటే దౌర్భాగ్యుడు ఉంటాడా ఎక్కడైనా? అక్కడికి వెళ్ళినాక అర్థమవుతుంది వీడు ఏమనుకుంటాడంటే, అమాయకత్వంతో ఏం ఆలోచిస్తాడంటే, నాకు ఇన్ని శక్తులు వచ్చేసినాయి కనుక ఇక మాకు రక్షకుడు అవసరం లేదు, మాకిన్ని శక్తులు వచ్చేసినాయి కనుక మాకు ఇంకో మతం అవసరం లేదని. ఒరే పిచ్చి ముఖమా, రక్షకుడన్నవాడు గాలితో సమానము. నువ్వు బాగా చదువుకున్నా కనుక నాకు గాలి ఎక్కర్లేదు అనగలవా? రక్షకుడు అన్నవాడు అన్నముతో సమానము. నీకు గొప్ప గొప్ప జ్ఞానం ఉన్నది, చాలా సాధన చేసావు కనుక ఇంత గొప్ప జ్ఞానిని నాకు అన్నం అవసరం లేదని చెప్పగలవా? అన్నం పరబ్రహ్మ స్వరూపం. వాయుదేవుడు ఉన్నాడు అంటే దేవుడు వాయువు లాంటివాడు. అన్నమే పరబ్రహ్మం కాదు, పరబ్రహ్మమే అన్నముతో సమానము. ఆయన మనకు అన్నం. అన్నం లేకుండా బ్రతకలేం, గాలి పీల్చకుండా బ్రతకలేం. నీకు ఎన్ని శాస్త్రాలు తెలిసినా, ఎంత సాధన చేసినా, ఎన్ని అతీంద్రియ శక్తులు వచ్చినా ఆఖరికి వచ్చి నీకైతే రక్షకుడు కావాలి, రక్షకుడు కావాలి. అందుకే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. మన దేశంలోనే భరద్వాజముని విమానాన్ని కనిపెట్టాడని చెబుతున్నారు. చాలా సంతోషం.
ఆయన విమానాన్ని కనిపెట్టాడు కానీ స్వర్గానికి వెళ్ళి విమానం అయితే కనిపెట్టలేదు. స్వర్గానికి వెళ్ళే విమానం పేరే నజరేయుడు అనే యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విమానం రైట్ సోదరులు కనిపెట్టినా, భరద్వాజముని కనిపెట్టినా మనకు అభ్యంతరం లేదు. కానీ రైట్ సోదరులు కనిపెట్టినా, భరద్వాజముని కనిపెట్టినా ఈ భూగోళం మీద ఈ మూలకు ఆ మూలకు పోయే విమానమే తప్ప మహిమలోకానికి, సత్యలోకానికి వెళ్ళే విమానం ఎవ్వడు కనిపెట్టలేదు. ఆ విమానం పేరు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ఉన్నాడా లేదా? డూ యూ హ్యావ్ క్రైస్ట్ ఆర్ నాట్? దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ యాక్చువల్లీ. నువ్వు అందగత్తెవా, అందగాడివా, పొడుగా, పొట్టా, చదువుకున్నావా లేదా, ఏ సబ్ छोड़ो भाई, वेस्ट, ये सब बकवास है. कोई काम के चीज़ नहीं है. आपके अंदर यीशु मसीह है या नहीं? अनंत जीवन आपने प्राप्त किया या नहीं? डू यू हैव क्राइस्ट और नॉट? దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్. చాలామందికి ఈ జ్ఞానం లేదా, మనకి ఇంత సైన్స్ ఉంది కదా కాబట్టి మనకు రక్షకుడు. సైన్స్ ఉంటే ఏందిరా, అన్నం తింటలా? సైన్స్ ఉంటే గాలి పీల్చట్లా? బుద్ధిహీనుడా, ఏ శాస్త్రమైనా ఉండని, ముందు గాలి పీల్చకపోతే చచ్చిపోతావు. ఏ సైన్స్ అయినా ఉండని, యేసు లేకపోతే చచ్చిపోతావు. యేసు అవసరం. క్రైస్తవ మతం అవసరం లేదు. వి డోంట్ నీడ్ క్రిస్టియన్ రిలీజియన్. మహాత్మా గాంధీ గారు అన్నారు, ఐ లైక్ క్రిస్టియానిటీ బట్ ఐ డోంట్ లైక్ చర్చియానిటీ అన్నాడు. ఐ బిలీవ్ ఇన్ క్రైస్ట్, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ క్రిస్టియన్స్ అన్నాడు. నేను అప్పుడుంటే చెప్పేవాడిని, ఆయన ముందే వెళ్ళిపోయాడు పాపం. క్రీస్తును నమ్మగలను కానీ క్రైస్తవులను నమ్మలేను అంటే మరి క్రైస్తవులను నమ్మమని చెప్పినోడు ఎవడు సార్? క్రైస్తవులను నమ్మమని మేము చెప్పామా? బైబిల్ చెప్పిందా? క్రీస్తునే నమ్ము. క్రీస్తును నమ్మగలని అన్నావు కదా, నమ్ము. క్రీస్తుకు లోబడు, బాప్తిస్మం తీసుకో. మరి ప్రియులారా, క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ దట్ రియలీ మ్యాటర్స్. నీ జీవితంలో ప్రాధాన్యత కలిగిన ఏకైక విషయము, అంశము, శక్తి, వ్యక్తి క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విత్ క్రైస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ వాల్యుబుల్. నీ డబ్బుకు విలువ వస్తుంది, నీ ఆస్తికి విలువ వస్తుంది, నీ శరీర ఆరోగ్యానికి విలువ వస్తుంది, సమాజంలో నీకున్న అంతస్తుకు విలువ వస్తుంది, నీ ఉద్యోగానికి విలువ వస్తుంది, నీకు ఉన్నది నీవు సంపాదించింది అంతటికీ విలువ వస్తుంది ముందు క్రీస్తుంటే. ఆ ఒక్కడిని తీసేయండి, ఆ ఒకటిని తీసేస్తే మిగతావన్నీ సున్నాలు. ప్రభునందు ప్రియులారా, అందుకే చెబుతున్నాను, ఈ లోక సంబంధులు వాళ్ళు ఎటు చూసినా ఎలా బ్రతికినా పర్వాలేదు అన్న పాయింట్. ఎట్లన్నా నరకానికి వెళ్ళేవాడు వాడు ఎటు చూస్తేనేమి, పైకి చూస్తే నరకానికి పోతే మంచిదా, కిందికి చూసి నరకానికి పోతే మంచిదా? మీరు చెప్పండి. మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు ఒక మంచి కథ చెప్పారు అసెంబ్లీలో. ఇంకా వచ్చే జనం వస్తున్నారు, అది కూడా చెప్తా, విని తరించండి. మంచి మాటకారి మన చంద్రశేఖరరావు గారు.
మంచి తెలంగాణ మాండలిక భాషలో చక్కగా మాట్లాడతారు. మరి ఆయన చెప్పిన కథ మీరందరూ కొంతమంది వినుంటారు, చెప్తా, జస్ట్ విని ఎంజాయ్ చేయండి. ఒక ఆయన పాము కాటేసి చచ్చిపోయాడు. ఒక వ్యక్తి పాము కాటేసి చచ్చిపోయాడు. అందరు వచ్చి చూస్తున్నారు, పూలదండలు వేస్తున్నారు, బాధపడి దుఃఖపడి వెళ్ళిపోతున్నారు. ఒక ఆయన వచ్చి అడిగాడు, ఎట్లా చచ్చిపోయాడండి, ఎలా, ఏం జరిగింది అంటే, పాము కాటేసింది. అయ్యో అవునా, పాము కాటేసిందా, అయ్యో చాలా దారుణం, ఎక్కడ కాటేసిందండి అని అంటే, ఇక్కడ కనుబొమ్మ మీద ఇక్కడ కాటేసిందండి పాము, అలా చచ్చిపోయాడంటే, అమ్మ బాబు ఇంకా నయం, కొంచెం కింద అయితే కన్నే పోయేది కదా అంటాడు. వాడు చచ్చిపోయాడు. ఈ కథ విన్నారా మీరు అబ్బులు గారు? నేను ఏదన్నా పెద్దల దగ్గర వింటే వాళ్ళ పేరు చెప్తాను. నాకు అదొక దురలవాటో మంచి అలవాటో తెలియదు, కానీ నేను దొంగను కాదు ఈ విషయంలో. ఒక పెద్ద మనిషి దగ్గర ఏదన్నా నేర్చుకుంటే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పేరు చెప్పాల్సిందే. నేను నా దగ్గర ఎత్తుకుపోయి కొంతమంది దొంగలు వాళ్ళ సొంత తెలివి అని చెప్పుకుంటున్నారు, అది వేరే విషయము. వాడు చచ్చిపోయాడు, వాడి సమాధికి సిద్ధం చేస్తున్నారు, అంత్యక్రియలు రెడీ అయిపోతున్నాయి. ఇంకా నయం ఇక్కడ కాటేసింది పాము, కొంచెం కింద కాటేస్తే కన్నే పోవు కదా అంటారే. మా ప్రాణమే పోయినోనికి కన్ను ఉంటే ఎంత పోతే ఎంత? చచ్చిపోయిన శవానికి కన్ను ఉంటే లాభమా పోతే లాభమా? ఏం లాభం లేదు కదా. అట్లాగే నరకానికి పోయేవాడు అందంగా ఉంటేనేమి, వికారంగా ఉంటేనేమి, వాడు నీతిగా బ్రతికితేనేమి, అవినీతిగా బ్రతికితే, అసలు యేసు లేనివాడు వాడు ఏం చేసినా వేస్టే. యేసును కలిగిన వాడు పుణ్యకార్యాలు చేసిన దానికి విలువ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు, దేశసేవ, సమాజ సేవ, క్రీస్తును కలిగి నీవు చేస్తే దానికి అర్థం ఉంది, పరమార్థం ఉంది, ప్రయోజనం ఉంది, విలువ ఉంది. కాలములోనూ నిత్యత్వంలో కూడా విలువ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి లోక సంబంధులు బ్రతికేస్తారు, కొంతమంది ఏమో అడ్డగోలుగా బ్రతికేస్తారు, కొంతమంది దేవుడు ఉన్నాడనే భయంతో బ్రతుకుతారు. అట్లాంటి మంచి వాళ్ళు యేసయ్యను నమ్మని వాళ్ళలో కూడా ఉన్నారండోయ్. యేసయ్యను నమ్మని వాళ్ళు అందరూ వ్యభిచారాలు చేస్తున్నారు, అది చెప్పండి. అందరు నరహంతకులు, అది చెప్పండి. క్రైస్తవులు కాని వాళ్ళలో మంచోళ్ళు లేరా? యథార్థంగా మాట్లాడండి, మంచోళ్ళు లేరా? నాకు తెలిసి బోల్డ్ మంది ఉన్నారు, మంచి సజ్జనులు, సహృదయులు, చక్కగా సేవాభావము కలిగిన వారు. ఏమండి, యేసును ఎరుగని వాళ్ళు, చాలా నీతిగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విషయాన్ని మనకు బైబిల్లోనే దేవుడు రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 34-35 వచనాలు. దేవుడు పక్షపాతి కాడు అని నేను నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోనూ దేవునికి భయపడి నీతిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. జేకబ్ తాతయ్యను ఎవరు అడిగారు, ఫలానా ఆయన చాలా మంచోడు కదా, ఎవ్వడికి హాని చెయ్యలేదు, నీతిగా సత్యము న్యాయము
అన్నీ పాటించి బ్రతికాడు కదా, ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు అని అడిగితే, ఐ నో దట్ మ్యాన్, హీఈస్ అ వెరీ రైచియస్ పర్సన్, హీఈస్ ద బెస్ట్ సెయింట్ ఇన్ హెల్ అని చెప్పినాడు. ఆయన నరకములో ఉన్న ఒక ఉత్తమ పరిశుద్ధుడు అని చెప్పి, నరకంలో ఉన్న పరిశుద్ధుడట. వాడు నరకంలో ఉన్న తర్వాత ఇక పరిశుద్ధుడైతే ఉంది, అపరిశుద్ధుడైతే ఉంది. దెర్ ఆర్ గుడ్ పీపుల్ ఇన్ హెల్. మొదటి నుంచి నేను చెప్పేది అదే కదా. యేసును అంగీకరించకపోతే మంచోళ్ళు కూడా పోయేది నరకానికి. అందుకే యేసు కావాలి. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే, శ్రీ యేసునందే నిత్య జీవము, హల్లెలూయా. రాజులకు రాజు, రాజులకు రాజు యేసు, హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు, హల్లెలూయా. ప్రభులకు ప్రభు, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య, యా శ్రీ యేసునందే. పాపరహితుడు యేసయ్యా, హల్లెలూయా. పాపరహితుడు, హల్లెలూయా. పరమ పవిత్రుడే సయ్యా, హల్లెలూయా. స్తోత్రం. పరమ పవిత్రుడే సయ్యా, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. స్తోత్రం. థాంక్ యూ జీసస్. జీవం పరమునకధిపతి యేసయ్యా, హల్లెలూయా. పరమునకధిపతి యేసయ్యా, హల్లెలూయా. పరలోకము చేర్చును యేసయ్యా, హల్లెలూయా. పరలోకము చేర్చును యేసయ్యా, హల్లెలూయా. శ్రీ యేసునందే, శ్రీ యేసునందే. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ. శ్రీ యేసు పూజనీయుడు యేసయ్యా, హల్లెలూయా. పూజనీయుడు, పూజింతుము నిన్ను యేసయ్యా, హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం, హల్లెలూయా. All that matters is Christ. All that matters is the presence or absence of Christ in your life. నీ జీవితంలో క్రీస్తు ఉన్నాడా, క్రీస్తు లేడా? ఇది ఒక్కటే మొత్తం ముఖ్యమైన విషయం. ఇది అయిన తర్వాత మిగతా విషయాలు. క్రీస్తు లేని క్రైస్తవులు చాలామంది ఉంటారు. నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? ఒకడు నేతి బీరకాయ ఇంటికి తీసుకొచ్చి పిండుతున్నాడట. ఏంటంటే నెయ్యి వస్తుంది, అంత పసరగారింది. ఇదేంటండి ఇంత అంత కంపు కంపు వాసన వచ్చింది, నెయ్యి రాలేదంటే అది ఎట్లా వస్తుంది? అది నేతి బీరకాయ, అది పిండితే పసరే వస్తుంది. ఇంకే మరి అట్లాంటప్పుడు మరి దీనికి నేతి బీరకాయని పేరు పెట్టినోడెవడు? ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే పేరు ఉంటుంది అంతే, పేరుకు మాత్రం అది నేతి బీరకాయ.
కానీ నెయ్యి లేని నేతి బీరకాయ. అలాగ క్రీస్తు లేని క్రైస్తవులు ఉంటారు. ఈ మధ్య దశంభాగాల గురించి పెద్ద గొడవ అవుతూ ఉంది. దశంభాగాలు అడుక్కుంటున్నారు సార్, వీళ్ళు తీసుకుంటున్నారు సార్ అని ఈ మతోన్మాదులు అదొక పెద్ద రచ్చ చేస్తున్నారు. హృదయములో క్రీస్తు లేనోడు దశంభాగం ఇచ్చినా వేస్టే. అట్లాంటి వాళ్ళ దగ్గర మేము దశంభాగం తీసుకోం. ఎన్నోసార్లు నేను ప్రసంగం చేశాను. నీవు రక్షణ పొందని వాడవైతే నీవు ఇచ్చే ₹1 నాకు అవసరం లేదు. క్రీస్తుతో నువ్వు నడవకపోతే నువ్వు ఇచ్చే ₹1,00,00,000 కూడా నాకు అవసరం లేదు. రక్షణ లేని వాళ్ళ దగ్గర కోట్లు తీసుకొని జలసాలు చేసే కంటే నేను రిక్షా దొక్కి బ్రతుకుతాను, ఆటో నడిపి బ్రతుకుతా. పైసలు ముఖ్యం కాదు, నువ్వు క్రీస్తులో నడవడం ముఖ్యం. నేను అమెరికాలో ఉన్నప్పుడు మీ రాకపోకల టికెట్లు మేము పెట్టుకుంటాము, మీకు ఛార్జీలు ఇస్తాం, మీరు ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చారు అని కొంతమంది అన్నారు. ముందు మీరు మారు మనసు పొందండి, నీ నోటి నిండా సారా కంపు వస్తుంది. తాగి వచ్చి నాకు చెప్తున్నాడు చాలామంది అలాగా. నువ్వు ఇంకా తాగుడుకు బానిసపోయిండు, నువ్వు నాకు డబ్బులు ఇస్తే నాకెందుకయ్యా, కొన్ని లక్షలు పట్టుకురావచ్చు. కానీ వాడే భ్రమలో ఉంటాడంటే ఇన్ని లక్షలు ఇచ్చాను కనుక నేను పరలోకానికి వెళ్తాననే భ్రమలో ఉంటాడు. ఆ భ్రమను నేను ఎంకరేజ్ చేయకూడదు. బ్రదర్, కానుకలు అది పక్కన పెట్టు, ముందు నీ హృదయం యేసయ్యకివ్వు, నీ శరీరం యేసయ్యకివ్వు. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయం. ముందు నీ శరీరం దేవునికి ఇవ్వు, సమయం దేవునికి ఇవ్వు. తర్వాత డబ్బు ఇస్తే ఇస్తావు, లేకపోతే లేదు. ఎంత విత్తనం వేస్తే అంతే పంట నీకు వస్తుంది. ఒక బస్తాడు గింజలు చల్లితే దానికి పంట ఎంత రావాలో అంత వస్తుంది. 100 బస్తాలు చల్లితే దానికి పంట వస్తుంది. దశమ భాగాలు అనేది ప్రైమరీ కాదు. ముందు రక్షణ పొందాలి, బైబిల్ చదవాలి, దేవుని అధికారం కింద నేను బ్రతకాలనే తీర్మానం నీకు ఉండాలి. అప్పుడు దశంభాగం ఇవ్వవు. నువ్వు దశంభాగం నువ్వే తింటావు, అవతల ₹90 దేవునికి ఇస్తావు. 190 తినేసి ₹10 దేవునికి ఇవ్వడం పాత నిబంధన. కొత్త నిబంధన రూల్ ఏంటంటే ఆ 10 నేను తింటాను, 90 దేవునికి ఇస్తాను అనేది కొత్త నిబంధన. అది బాలశిక్ష, ₹110 బాలశిక్ష. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అయిపోయాం. నేను నా సర్వము దేవునిదైనప్పుడు దేవునికి నేను ₹10 ఇచ్చేదేంటి? నాకున్నదంతా దేవునిదే కదా. నా మినిమం నెసెసిటీస్కు నాకు అవసరమైనది వాడుకొని మిగతాదంతా సువార్త కొరకే నేను దేవుని కొరకు ఇస్తాను అనుకున్నాడు వాడు గ్రాడ్యుయేటు. అది నీ ఎదుగుదలను బట్టి ఉంటుంది, నీకు దేవునికి మధ్యలో ఉన్న విషయం. కానీ నువ్వు ఎంత ఇస్తున్నావు అనే సంగతి కూడా నేను చూడను. ఎప్పుడైనా ఒక్కొక్కరిని పట్టుకొని అడిగాను, నీ దశంభాగం వేసావని అడిగానా? అసలు నాకు కానుక తెచ్చిస్తే కోప్పడతాను నేను. ఆ పెట్టెలో వేయవయ్యా, నాకెందుకు ఇస్తున్నావు? మళ్ళా కానుకల సమయంలో అక్కడ వేసిన తర్వాత మళ్ళీ నాకెందుకు? కానుకల పెట్టెలో వేయండి అంటే నా దృష్టిలో పడాలని ఎందుకు? మీకు దేవుని దృష్టిలో పడాలి. నాకు ఇవ్వకండి, కానుక పెట్టెలో వేయండి. అందరం ప్రార్థన చేస్తాం, దేవుని సమర్పిస్తాం. ఆదివారపు ఆరాధనలో అందరం కానుక పెట్టెలో డబ్బులు వేసిన తర్వాత మళ్ళా లైన్ కట్టి తలా ₹100 ఇచ్చి ప్రార్థన ఎందుకు చేయించుకుంటారో నాకు అర్థం కాదు. ఇక్కడ నుంచి చేసే ప్రార్థన అక్కడికి అంటదేమో, దేవుని చేతులు పొట్టిగా అయిపోయినాయేమో. లేకుంటే ఆ డబ్బాలో వేసే కానుక దేవునికి కాదు, అయ్యగారికి కాదు, అది అబ్బులు గారు, నరసింహులు గారు, లక్ష్మణు, చంద్రశేఖరు తీసుకుంటారు అనుకుంటున్నారో ఏమో. ఎవరు ముట్టుకోరు. అక్కడ వేసిందే మీరు నాకు ఇవ్వడం.
నేను ఇక్కడి నుంచి ప్రార్థన చేయడమే చేయి పెట్టడం, దేవుని చేయి పెట్టాలి. ఆ విశ్వాసానికి మనం మెచ్యూర్ కావాలి. మెచ్యూర్ ఫంక్షన్లను పెడతారు చాలామంది. అసలు ముందు మనకు మెచ్యూరిటీ కావాలి. మనం ఎప్పుడు అవుతామండి పెద్ద మనుషులము? ఇంకా ఎలక పిల్లంత మనుషులు మనము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తును కలిగిన క్రైస్తవులు, క్రీస్తు లేని నామకార్థ క్రైస్తవులు, ఈ రెండు రకాల సంఘంలో ఉన్నారు. సంఘములో ఉంటూ క్రీస్తు లేకుండానే క్రైస్తవులుగా చలామణి అయ్యేవాళ్ళు లోకములో ఉన్న వాళ్ళతో సమానమే. క్రైస్తవ సంఘములో ఉంటూ క్రీస్తును హృదయములో చేర్చుకోకుండా, నూతన జన్మానుభవం పొందకుండా, ఆచారము కొరకు మాత్రమే ఆచార క్రైస్తవం జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆదివారం రావాలి, క్రైస్తవ పేర్లు పెట్టుకోవాలి, క్రిస్మస్ వస్తే స్టార్ పెట్టాలి, ఏదో కొన్ని హల్లెలూయా స్తోత్రం అనాలి, నమస్తే అనేది మానేసి ప్రైజ్ ది లార్డ్ అనాలి. ఇదంతా పై వేషభాషలు. ఇవి మార్చుకున్నారు కానీ అంతరంగములో క్రీస్తు లేని వాళ్ళు క్రైస్తవ సమాజంలో చలామణి అవుతున్నారు. వీళ్ళు ఆ లోకములో ఉన్న వాళ్ళు సమానమే. వీడేమో దేవుని ఇంట్లో ఉన్న శవం, వాడేమో బయట ఉన్న శవం. ఏ శవం మంచిది చెప్పండి? దేవుని ఇంట్లో ఉన్న శవం గొప్పదా, బయట ఉన్న శవం గొప్పదా? అరే ఏదన్నా పీనుగా సార్, అదే గబ్బు వాసన, అర్జెంటుగా బొందబెట్టకపోతే ఇన్ఫెక్షన్స్, రోగాలన్నీ వ్యాపిస్తాయి ఊళ్ళో. శవమే. క్రైస్తవ శవమా, ఇంకో శవమా? అరే మతం గీతం ఎందుకు? వాడికి జీవమే లేదు. జీవము లేనివాడి మతం ఎందుకండి? అంత ఇంపార్టెంట్ క్రీస్తును కలిగి ఉండుట. దెర్ ఆర్ మెనీ డెడ్ పీపుల్ విదిన్ ద క్రిస్టియన్ community, Christian church. Many dead Christians are being recognized as Christians, and they are dominating the show, dominating the ministry. చచ్చిపోయిన క్రైస్తవులు సంస్థలు నడిపిస్తున్నారు. చచ్చిపోయిన క్రైస్తవులు ప్రసంగాలు చేస్తున్నారు. చచ్చిపోయిన క్రైస్తవులు సంఘంలో రాజకీయాలు చేస్తున్నారు. చచ్చిపోయిన క్రైస్తవులు పెద్ద సంస్థలు నడిపించి వ్యాపారాలు చేస్తున్నారు. క్రైస్తవుడు అంటే వీడే అనుకుంటారు, ప్రభుత్వం కానీ వేరే వాళ్ళు కానీ. అక్కడ లోపల జీవము లేదు. అలాంటోడు ఎలాగైనా బ్రతకని, వాడికి ఈ ప్రసంగం కాదు. నేను చెప్పేది క్రీస్తును కలిగిన నీవు ఎలా బ్రతకాలంటే, ఎప్పుడు ఒక కన్ను క్రీస్తు న్యాయపీఠము మీద వెయ్యాలి. ఏ సిచ్యువేషన్ అయినా, ఏ సన్నివేశమైనా, ఏ పరిస్థితి అయినా నీలో ఒక తీర్మానం ఉండాలి. మనము జీవించి ఉన్నను చచ్చిపోయినను దేవునికి ఇష్టలమై ఉండవలెనని మిగుల ఆపేక్ష కలిగి ఉండాలి. 2 కొరింథీ 5:9. మనము దేవునికి ఇష్టలమై ఉండవలెనని ఒక పనే చేసాం. దేవునికి ఇష్టమా కాదా అని ఆలోచించాలి. ఒక మాట అంటున్నాం, ఇది దేవునికి ఇష్టమేనా, దేవునికి నచ్చుతుందా అని ఆలోచించాలి. ఒక ఆలోచన చేసాం, తలంచాము లోపల మనస్సులో. ఈ తలంపు దేవునికి ఇష్టమా కాదా అని నువ్వు ఆలోచించాలి. తప్పదు. మనస్సు నాది కదా, మెదడు నాది కదా, ఏదైనా ఊహించుకుంటా, ఏదైనా ఆలోచించుకుంటా అనుకోవడానికి వీలు లేదు. నీవు నీ సొత్తు కాదు. ఆయనకు నచ్చే విధంగా, ఆయనకి ఇష్టమయ్యేటట్టుగా నీవు ఆలోచించాల.
ఎందుకనగా రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట దీనికి నీవు లెక్క ఒప్పజెప్పాలి. ఎందుకురా అలాగ ఆలోచించావు అంటాడు ఆయన. ఏం లెక్క చెబుతావు? ఆ భయంతో బ్రతకాలి. ఒక మాట మాట్లాడే ముందు అటు చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పలికే ఈ మాట గురించి ఆయన లెక్క అడుగుతాడు. లెక్క అడుగుతాడండి. ఎందుకు ఈ మాట మాట్లాడావు అని దేవుడు లెక్క అడుగుతాడు అని మత్తయి సువార్తలో యేసయ్య చెప్పాడు. 12వ అధ్యాయము 36వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నోటికొచ్చిందల్లా మాట్లాడేస్తారు. అరే నీ గాసిపింగ్ అనేది నువ్వు చేసే బిగ్గెస్ట్ డేంజరస్ సిన్. గాసిపింగ్ ఉందే పిచ్చాపాటి అంటారు. పిచ్చాపాటి మాటలు అంటారే. ఇద్దరు ముగ్గురు కూర్చొని అక్కడ లేని ఇంకో 4వ వ్యక్తిని కూర్చొని మాట్లాడుకోవడం, వాడిట్లా వీడిట్లా. ఏమి పెద్ద తెలివి అనుకుంటున్నావు? అది ఖబర్దార్. ఎవ్రీ వర్డ్ యు అటర్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ బిఫోర్ గాడ్. నువ్వు చెప్పాలి. ఎందుకు ఇలాగన్నావని అడుగుతాడు ఆయన. నా నాలుక నా ఇష్టం అని అనుకుంటే కుదరదు. అది పాస్టర్లమైనా బిషప్పులైనా ఎంత పెద్ద సంఘ నాయకులైనా మరీ కఠినమైన తీర్పు పొందుతారు. ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీల్లేదు. విశ్వాసులు ఈ విషయంలో జాగ్రత్తగా మారు మనస్సు పొందాలి, పశ్చాత్తాపడాలి. ఆల్రెడీ బోల్డ్ అంతా పైన ఫైల్స్ రాయబడి ఉన్నాయి నీ మీద. ఇంతలా ఫైల్స్ ఉన్నాయి ఒక్కొక్కడి మీద. ఏ రోజు ఏం మాట్లాడావు, ఎవరి ముందు ఏం మాట్లాడావు, దానివల్ల ఎవరికి ఎంత డ్యామేజ్ జరిగింది, దేవుని లెక్కలో ఉంది. అందుకే 19వ కీర్తన చివరి వచనము చూడండి దయచేసి. 19వ కీర్తన చివరి వచనంలో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఎంత చక్కని ప్రార్థన చేశాడు భక్తుడు. నా నోటి మాటలు నీకు అంగీకారముగా ఉండాలి. పెదవులతో పలికే మాటలే కాదు, మనస్సులో ఉండే ఆలోచనలు కూడా నీకు అంగీకారముగా ఉండాలి. జాగ్రత్త విశ్వాసులారా. మీరు ఏదేదేదో ఆలోచించుకొని లోపల ఇంకేదేదో అనుకొని పైన మాత్రం ఒక ముసుగు వేసుకొని పైకి ఏదో ఒక ప్లాస్టిక్ ఫేస్ ఒకటి పెట్టుకొని భక్తులుగా నటిస్తే సమాజంలో చెల్లుబాటు అవుతుందేమో. క్రీస్తు న్యాయపీఠము ముందు ఆ ముసుగులన్నీ జారి పడిపోతాయి. నీ రియల్ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది. ఎంతమంది మీద ఎన్ని మాటలు నువ్వు ప్రచారం చేశావో అది విని ఎంతమంది మీద ద్వేషం పెంచుకున్నారో, సంఘములో దేవుని సన్నిధి ఎంతగా దూరం అయిపోయిందో, ఐక్యత ఎంత పాడైపోయిందో. దేవుడు అన్ని సీరియస్గా లెక్కలు రాసి పెడుతున్నాడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడే దేవుడు వచ్చి అడ్డుకోడు. ఏంటిలా మాట్లాడుతున్నావని ఆన్ ద స్పాట్ రాడు. ఎందుకంటే ఒక దినము నియమించబడింది. ఎలా మాట్లాడతారో మాట్లాడండి. నియమించిన దినాన నేను తీర్పు తీరుస్తా. ఒక దినము ఆయన నియమించి ఉన్నాడు. ఆ తీర్పు దినాన్ని ఎప్పుడు నువ్వు కళ్ళతో చూస్తూనే ఏదైనా మాట్లాడాలి,
ఏదైనా ఆలోచించాలి, ఏ పనైనా చేయాలి. ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఊరికే పైకి చూడాలి, పైకి చూడాలి. ఇది దేవునికి ఇష్టమా? ఈ తలంపు దేవునికి ఇష్టమా? ఈ మాటలు దేవునికి ఇష్టమా? ఈ చర్యలు దేవునికి ఇష్టమా అని ఊరికే చూడమంటే మరి నా ఇష్టం నాకు లేదా సార్? నాకు ఇష్టం అంటూ ఉండదా అనుకుంటారు చాలామంది. అరే నిన్ను ఏమనాలే? పిచ్చిముఖం అనాలనా, లేకుంటే బేవకూఫ్ అనాలనా, లేకుంటే ఏమనాలి? అమాయకుడు అనాలా? నా ఇష్టం నాకు ఉండదా అన్నోడు అసలు నువ్వు సంఘంలోకి ఎలాగో వచ్చావురా నువ్వు? నా ఇష్టం నాకు ఉండదా అనుకున్నాడు నువ్వు అసలు క్రైస్తవుడు పెట్టగయ్యావు. నీ ఇష్టం నీకుండడం ఏంటి? ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని అని లేదు, చదవలేదు, వినలేదు ఎప్పుడు. ఒకవేళ నీవు వెంబడించాలని కోరిక నీకుంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు అసలు నీకు సొంత చిత్తం ఉండడమేమిటి? ఇది నాకు ఇష్టం లేదు, ఇది నాకు నచ్చలేదు. అరే ఏమిటయ్యా, నాకు అసలు అర్థమే కాని భాష ఇది. క్రైస్తవులు ఎలా మాట్లాడతారు ఈ భాష? నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు. ఏంటి అసలు? అంటే నువ్వు ఇంకా చచ్చిపోలేదన్నమాట. నీకు నచ్చలేదు అంటే నువ్వనేవాడు ఒకడు ఉన్నావుగా ఇంకా చచ్చిపోకుండా. నీకు బాప్తిస్మం ఇచ్చి మేము తప్పు చేశాం, నీకు బాప్తిస్మం ఇచ్చి మేము తప్పు చేశాం. బాప్తిస్మం అంటే చచ్చిపోయిన వాడిని పాతి పెట్టడం. నువ్వు నిద్రపోతున్నావు, చచ్చిపోలే. పొరపాటున మేము నువ్వు చచ్చిపోయావు అనుకొని పాతి పెట్టాం బాప్తిస్మంలో. నీకు మెళుకు వచ్చి మళ్ళా లేచి ఊళ్ళోకి వచ్చావు. ద ఓల్డ్ సెల్ఫ్ కేమ్ బ్యాక్ అగైన్. We have buried a person who did not die, but he is asleep. అట్లాంటి కేసులు క్రైస్తవ్యంలో చాలామంది ఉన్నారు. క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ్యంలో కాదు, క్రైస్తవ సమాజంలో ఉన్నారు. They have been buried while they were sleeping. They woke up again. వాడు లేచారు, మళ్ళీ ఊళ్ళోకి వచ్చాడు. అటువంటి వాడే ఈ భాష మాట్లాడతాడు. నాకు నచ్చలేదుగా, నాకు ఇష్టం లేదుగా అంటే నువ్వు ఎవడివిరా అసలు? నీకు నచ్చకపోవడం అంటే నువ్వు ఇంకా చచ్చిపోలేదన్నమాట. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల, ఏమండి కాదు, వెంబడించిన ఎడలనా అన్నాడా? వెంబడించాలనే కోరిక ఉన్న ఎడల యేసయ్యని వెంబడించాలి. ఆయనే నాకు రక్షకుడు, ఆయన అయితేనే నన్ను నరకం నుండి తప్పించగలడు అని నీకు మనసులో ఐడియా వచ్చిన క్షణాన నువ్వేం చేయాలంటే ఆ క్షణముననే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. తర్వాత నీకంటూ ఒక స్పెషల్ సిలువ ఉంటుంది. బంధువులు వెలివేయడం, ఊరి వాళ్ళు నిన్ను అవహేళన చేయడం, ఎన్నో విధాల నష్టాలు, గాయాలు, ఆ సిలువంతటిని నీ సొంత సిలువ అది ఎత్తుకో, నీ భుజాల మీదకి నీ సిలువ ఎత్తుకో. అప్పుడు యేసు వెనక నడక ప్రారంభించు, యేసుని వెంబడించడం ప్రారంభించు. యేసుని వెంబడిస్తున్నానని ఎన్నో ఏండ్లు నువ్వు భ్రమలో బ్రతికి మళ్ళీ ఇది నాకు నచ్చలేదు, అది నాకు నచ్చలేదు అన్నావంటే నువ్వు ఇంకా యేసుని వెంబడించడం ప్రారంభమే కాలేదు. ఇంకా నువ్వు యేసుని వెంబడించేది మొదలే పెట్టలేదు. ఎంత భ్రమలో బ్రతుకుతున్నారు. ముందు చచ్చిపోండి, మీ స్వచిత్తానికి చావాలి. మీ సొంత ఉద్దేశాలు, మీకున్నటువంటి సొంత స్వబుద్ధి అది చచ్చిపోవాలి. రక్షణ పొందగానే, నీళ్లలో నుండి ఒడ్డుకు రాగానే
మొట్టమొదటి మూల పాఠం ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. రక్షణ పొందేసామంటారు, బాప్తిస్మాలు అయిపోయినాయి అంటారు, కానీ ఇంకా స్వబుద్ధిని మాత్రం వదులుకోరు. నేను అనుకున్నది, నాకు నచ్చింది, నేను ఇట్లాగే ఉంటా. దెర్ ఆర్ సో మెనీ డెడ్ క్రిస్టియన్స్. లెనార్డ్ రాబెన్హిల్ గారు ఉజ్జీవం ఆగిపోతుంది ఎందుకు అనే గ్రంథంలో ఒక టెరిఫిక్ స్టేట్మెంట్ చేశారు. అది చదివి ఏడ్చా నేను. దెర్ ఆర్ టూ మెనీ డెడ్ ప్రీచర్స్ preaching dead sermons from the pulpit to the dead Christians. Today there are too many dead preachers preaching dead sermons to dead people. ఇవాళ చాలా ఎక్కువ మంది చచ్చిపోయిన బోధకులు, చచ్చిపోయిన ప్రసంగాలు, మృత బోధకులు, మృత ప్రసంగాలు మృతులైన సంఘాలకు చేస్తూ ఉన్నారు అన్నాడు లెనార్డ్ రాబెన్హిల్ గారు. ఆ బుక్ చదివిన వాళ్ళు చేయెత్తాడు. 100 సార్లు చెప్పా, చదవండి అయ్యా, నీ కాల్ముక్త బాంఛను చదువు అని చెప్పినాను ఎన్నోసార్లు. చెప్పాను లేదా? చదివారా ఎవరైనా? 2-3 ఈ మాటలు దొరికినాయి ఎప్పుడైనా మీకు? గుర్తుందా? పెద్ద డైనమైట్, హైడ్రోజన్ బాంబ్ అది. డైనమైట్ కాదు, హైడ్రోజన్ బాంబ్ అది. ఆ బుక్ చదవాలి, చదివి తీరాలి. అప్పుడు అర్థమవుతుంది మీకు అసలు క్రైస్తవ్యం అంటే ఏంటో. మీ జీవితం ఇంతకు ముందున్నట్టుగా ఉండదు, గ్యారంటీ నేను రాసిస్తాను. ఆ బుక్ను మీరు యథార్థంగా చదివితే మీరు అనదర్ లెవెల్కి వెళ్ళిపోతారు ఆధ్యాత్మిక జీవితంలో. చాలామంది మృత బోధకులు ప్రసంగ పీఠికల మీద నుండి మృత ప్రసంగాలను మృత సంఘాలకు చెబుతూ ఉన్నారు. అది ఈనాటి క్రైస్తవం అన్నాడు. అది చదివి బుక్ బోర్లించేసి మోకరించి ఏడ్చాను నేను. దీని కొరక యేసయ్యా నువ్వు రక్తము కార్చావు సిలువలో, ఎందుకని విశ్వసింహాసనం వదిలేసి వచ్చావు? ఇది ఆ ఫలితం. నీ సిలువ యాగమునకు నీవు చేసిన త్యాగానికి ఇది ఆ ఫలితం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడున్నాం? క్రీస్తుని వెంబడిస్తున్నామా? ఇంకా స్వచిత్తాన్ని వెంబడిస్తున్నామా? స్వబుద్ధిని ఆధారం చేసుకున్నామా? ప్రతి విషయంలో ఇది ఆయనకి ఇష్టమా కాదా అని ఆలోచిస్తున్నామా? లేకపోతే నాకు ఇష్టము కాదని ఆలోచిస్తున్నామా? లోకస్తులకు నీకు ఏం తేడా? నీ ఇష్టము, నీ ప్రిఫరెన్సులు, నీ సుఖము అన్నీ కలిపి మూటగట్టి దిబ్బలో కొట్టు బాబు. ఆల్ దట్ ఈస్ ట్రాష్. వెరీ సూన్ యు విల్ లీవ్ దిస్ వరల్డ్ అండ్ గో స్టాండ్ బిఫోర్ ద జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. నా మేనల్లుడు, మా సొంత అక్కయ్య కొడుకు జాన్ అబ్రహాం శామ్, 50 ఏళ్ళు కూడా లేవు వాడికి, 47 సంవత్సరాలు. వాడు పుట్టినరోజు నేను వాడిని ఎత్తుకున్నాను, ముద్దు పెట్టుకున్నాను. నాకు చాలా ఇష్టమైన అల్లుడు, మేనల్లుడు, చాలా ఇష్టం. వాడి జీవితంలో ప్రతి ఘట్టంలో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నా. సొంత అక్కయ్య కొడుకు, ఆరోగ్యవంతుడు, ఎలాంటి చెడు అలవాట్లు లేవు వాడికి. రక్షణ పొందాడు, దేవుని సేవలో వాడబడుతున్నాడు. మన సంఘంలో అభిషిక్త సేవకుల్లో అతను ఒకడే. పెళ్ళైంది, 2 చక్కని పిల్లలు. 47 అంటే ఏముంది, ఇంకా యవనస్తుడు అన్నమాటనే. ఆరోగ్యవంతుడు, ఏమి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఎప్పుడు జీవితంలోనే అసలు ఎప్పుడు ఆల్కహాల్ లాంటి పిచ్చి అలవాట్లు ఎప్పుడూ లేవు. ఆహారము కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటాడు. బ్రౌన్ రైస్ తీసుకుంటాడు,
ఏది కూడా హానికరమైంది ఎక్కువ తినడు. మటన్ తినడు. ఆరోగ్యం కాపాడుకోవాలి మామయ్య. చాలా అన్ని విధాలుగా చక్కగా ఉన్నవాడు, మంచిగా ఉన్నవాడు. సడన్గా ఛాతీలో నొప్పి మంట అన్నాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. వెంటనే ఇంటికి దగ్గర ఒక రాతివేత దూరం హాస్పిటల్. ఈసీజీ తీశారు. ఏమీ ప్రాబ్లం లేదు, బాగున్నాడు అని చెప్పారు. గుండెకేం ప్రాబ్లం లేదు, ఈసీజీ క్లియర్గా ఉంది, ఇంటికి తీసుకెళ్ళండి అని పంపించారు. మళ్ళీ కొద్ది గంటల్లోనే మళ్ళీ నొప్పి వచ్చింది. మళ్ళీ తీసుకెళ్ళేసరికి పల్స్ డౌన్ అయిపోయింది. గాబరా పడ అయ్యయ్యో ఏంటి ఇలాగ అయిపోయిందని ఐసీయూలో పెట్టారు. దేవుని పిలుపు అందుకొని వెళ్ళిపోయాడు. ఈ ఆకస్మిక మరణం, ఇలాంటి మరణాలు ఈ మధ్య చాలా చూసాం. చాలా ఆరోగ్యవంతులు, చెడల మాటలు లేవు, మంచిగా నవ్విస్తూ తక్కిమని వెళ్ళిపోయారు. అలా నీకు జరగదని నీకేం గ్యారంటీ? జరగకూడదని ఏముంది? ఇఫ్ దిస్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి, ఎనీ మూమెంట్, యూ మే హ్యావ్ టు లీవ్ దిస్ వరల్డ్. అక్కడికి పోయిన తర్వాత నీకు నచ్చింది నువ్వు చేసినందుకు ఏం బహుమానం ఉండదు బాబు. ఎందుకురా ఇలా చేసావు, ఎందుకమ్మా ఇలా చేసావంటే నేను అట్లా అనుకోలేదు, నా ఇష్టం. నీ ఇష్టం ఏమిటి? నువ్వు చచ్చిపోలేదా? ఇంకా నువ్వు చచ్చిపోలేదా? నీ ఇష్టం ఏంటి? ఇలా నీ సొంత ఇష్టం కొరకు బ్రతకడానికి నీ కొరకు నేను ప్రాణం పెట్టాను. రక్షకుని ముందు నీవు నిలబడి ఆయన లెక్కలు అడిగినప్పుడు సిగ్గుతో తలదించుకుంటావు, నిత్యత్వమే నష్టపోతావు. భూమి మీద ఉండగానే మనం హెచ్చరిక పొంది బ్రతకాలి. మై ప్రిఫరెన్సెస్ సింప్లీ డోంట్ మ్యాటర్. నా మనోభావాలు నాకు నచ్చిందా నచ్చలేదా, నాకు ఇష్టమా, నేను అనుకున్న ప్రకారం ఉందా లేదా, అదంతా అసలు అవసరమే లేదు. అదంతా పెద్ద గుండుసున్న. దేవుని చిత్తము జరిగించిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రభువా మత్తయి 7:22, ప్రభువా నన్ను పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు కానీ నా తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. ప్రభువా అని ఊరికి అరిచినంత మాత్రాన రారు పరలోకానికి. దేవుని చిత్తము జరిగించిన వాడే ప్రవేశిస్తాడు. దేవుని చిత్తం జరిగించినోడా, తన స్వచిత్తం జరిగించినోడా? అరే బాబు, నాకు ఇష్టం లేని పనులు ఎన్నో చేశాను నా జీవితంలో దేవుడు చెప్పినందుకు. నాకు ఇష్టం లేని పనులు ఎన్నో చేశా దేవుడు చెప్పినందుకు. దేవుడు చెప్పాడు కనుక నా ఇష్టం అనేది డజంట్ మ్యాటర్. నా ఇష్టం ఏంటి బోడి? నా ఇష్టం ఏంటండి? నన్ను నేను సృష్టించుకున్నానా? నన్ను నేను రక్షించుకున్నానా? నా జన్మకు నేను కారణం కాదు, నా నూతన జన్మకు నేను కారణం కాదు. నాకు నచ్చాల్సిన అవసరం లేదు. నన్ను కన్న తండ్రి, ఆ సృష్టికర్త, ఆయనకు నచ్చాలి నేనేం చేసినా. ఇది క్రైస్తవ జీవిత మూలపాఠము. దయచేసి గమనించండి. మనం ఏ విలువల కొరకు బ్రతుకుతున్నాం, ఎవరికి నచ్చేటట్టు పనులు చేస్తున్నాం, ఎవరి సంతోషం కొరకు బ్రతుకుతున్నాం, ఎక్కడ దృష్టి పెట్టుకొని బ్రతుకుతున్నాం? న్యాయపీఠాన్ని దృష్టిలో పెట్టుకు బ్రతుకుతున్నావా, లేక లోక సంబంధిలాగా నీకు నచ్చినట్టు నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తున్నావా? చాలా ప్రమాదంలో జీవిస్తున్నావు సుమా. ప్రమాదపు టంచుల్లో ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఒక స్పెషల్ సీజన్ ఆఫ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకొని, ప్రభువా నేను మరణించి తిని నేను చచ్చిపోయాను అని పౌలు చెప్పిన ఆ అనుభవం నాకు వచ్చునట్లుగా సహాయం చేయమని
పౌలులాగా నేను చచ్చిపోయిన క్రైస్తవుడుగా, చచ్చిపోయి క్రీస్తులో మాత్రమే జీవిస్తున్న క్రైస్తవ విశ్వాసిగా, నేను చచ్చాను, నేను బ్రతకట్లేదు, ఇప్పుడు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని చెప్పగలిగిన వ్యక్తిగా నేను ఎప్పటికి మారుతానో నాకు సహాయం చేయి నాయనా అని ఇదొక్కటే పాయింట్ అడగడానికి ఒక 3 దినాలు ఉపవాసం ప్రతిష్ఠించుకోవాలి అందరూ కూడా. లేకపోతే ఎప్పుడు గుట్టుకుమంటామో తెలీదు. తీరా దాటుకొని అవతలికి వెళ్ళిపోయిందాకా ఇలాగే బ్రతుకుతామా? సొంత ఇష్టాల కొరకు స్వచిత్తం నెరవేర్చుకుంటూ బ్రతుకుతాము ఇలాగే, కీసులాడుకుంటూ ఒకరినొకరు అవమానించుకుంటూ దూషించుకుంటూ గాయపరుచుకుంటూ ఇలాగే బ్రతికేద్దామా పైకి వెళ్ళిపోయిందాకా? చాలా ప్రమాదకరమైన స్థితిలో మనం బ్రతుకుతున్నాము. ఎప్పటికప్పుడు ఈరోజే నాకు ఆఖరి దినం అనుకొని బ్రతకాలి. ఇంకొక దినం దేవుడు ఇస్తే ఆయన కృప. నిన్న పోవలసిన వాళ్ళం దేవుడు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. ఈరోజు ఏదో నువ్వు గొప్పగా బ్రతికేసావని కాదు, ఎప్పుడైనా మారు మనసు పొందుతావని ఇంకో దినం ఇచ్చాడు. ఇప్పుడైనా మారు మనసు పొంది దేవుని చిత్త ప్రకారం బ్రతుకుతావని ఒక నూతన సంవత్సరం ఇచ్చాడు, నూతన మాసం ఇచ్చాడు. బ్రతుకుని ఇంట్లో ఆయన ఇలాగ సాగదీస్తూ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు జీవిత కాలాన్ని పొడిగించినా మారు మనసు పొందకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. పైకి పోయినాక గ్యారెంటీగా ఈ ప్రసంగం అందరూ గుర్తు చేసుకుంటారు. నేనైతే భయంగా బ్రతుకుతున్నానండి. ఎప్పుడు వెళ్ళిపోతానో తెలీదు, ఉంటానేమో తెలీదు. నాకేం పర్వాలేదు, నాకేం ఢోకా లేదులే, ఇప్పుడు ఏం కాదు నాకు అని అనుకోవద్దు. ఉంటే దేవునికి స్తోత్రం, కానీ దేవుడు పిలిచినా నాకేం పర్వాలేదు అన్న ధీమాతో బ్రతకాలి. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము, మన శరీరముతో చేసే చర్యలు అన్నీ కూడా ఆయనకు అంగీకార యోగ్యంగా ఉండేటట్టు క్షణక్షణము జాగ్రత్త పడుతూ బ్రతకకపోతే ఘోర ప్రమాదపు టంచుల్లో నీవు ఉన్నట్టే లెక్క. హెచ్చరిక పొందుదాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవా నీకు వందనాలు. ప్రభువా నాకు మారు మనస్సు దయచేయి తండ్రి, నాకు మారు మనస్సు దయచేయి తండ్రి. Lord, I want to repent, O Lord, and walk in the newness of life. Help me to die for myself. నాలోని స్వచిత్తానికి నేను చచ్చిపోవడానికి నాకు సహాయం చేయండి. క్రీస్తును కలిగి ఉండి జీవించటానికి సహాయం చేయండి. క్రీస్తే నాలో బ్రతుకుతున్నాడు అన్న అనుభవంలో బ్రతకడానికి సహాయం చేయండి. నాలో చాలా చెత్త చెదారం ఉంది తండ్రి. ఎగ్జాక్ట్గా లోకస్తులు ఎలాగ ఆలోచిస్తారో నేను అలాగే ఆలోచిస్తున్నాను. లోకస్తులు ఎలా మాట్లాడతారో నేను అలాగే మాట్లాడుతున్నాను. మళ్ళీ సిగ్గు లేకుండా నేను క్రైస్తవుణ్ణని విర్రవీగుతున్నాను. I speak exactly like the worldly people, and I think exactly like the worldly people.
అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ అషేమ్డ్ ఆఫ్ ఇట్. మై లార్డ్, నన్ను ఎంత కడిగినా నేను శుద్ధుణ్ణి కావటం ఎలా సాధ్యమో నాకు అర్థం కావడం లేదు. ఏళ్ళు గడిచిపోయినాయి, పెరుగుతుంది వయస్సు, కానీ ఆయుష్ తరిగిపోతుంది. నా మరణ దినం దగ్గరికి వస్తోంది. క్రీస్తు న్యాయపీఠం దగ్గర నేను నిలబడి ప్రతి మాటకు లెక్క చెప్పే రోజు దగ్గరికి వస్తుంది. ప్రతి తలంపుకు లెక్క చెప్పే రోజు దగ్గరికి వస్తుంది. ప్రతి చర్యను దేవుడు నా దగ్గర లెక్క అడిగే రోజు దగ్గరికి వస్తుంది. దేవుని ముందు చేతులు కట్టుకుని నిలబడాలి. ఎందుకు ఇలా చేశావని అడుగుతాడు. నేను ఇంత సేవ చేశాను, అంత సేవ చేశాను అంటే దేవుడు లక్ష్య పెట్టాడు. ఎవడికి కావాలరా? నేను కోరింది నీ సేవ కాదు, క్రీస్తే నీలో జీవించే ఒక అద్భుత వ్యక్తిగా నీవు ఉండాలని కోరాను. అది ఒక్కటి నువ్వు చేయలేదే. మేబీ టుమారో ఆర్ ద డే ఆఫ్టర్, ఎప్పుడో తెలీదు. ఒకవేళ వచ్చే ఆదివారానికి మనం ఉంటామో లేదో తెలియదు. మారు మనసు పొందామా? ఇంకా ఇంతేనా? మార్పు లేని బ్రతుకులు, లోక సంబంధులలాగా ఆలోచిస్తూ, లోక సంబంధులాగా మాట్లాడుతూ, ఎదుటి వారిని గాయపరుస్తూ, హింసిస్తూ, తీర్పు తీరుస్తూ, మనమే తప్పులు చేస్తూ అందరికీ తీర్పు తీరుస్తూ, ఈ లోకంలోని చెత్త చెదారమంతటిని సంఘంలోకి తెస్తూ, సిలువను మోయకుండా, మనల్ని మనం ఉపేక్షించుకోకుండా, నేతి బీరకాయ లాంటి క్రైస్తవ జీవితాలు, క్రీస్తు లేని క్రైస్తవ జీవితాలు, ఇలాగే జీవిస్తూ చచ్చిపోదామా ప్రియులారా? ఇలాగే జీవిస్తూ చచ్చిపోదామా? ఎంత ఘోరమైన విషయం. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు, రక్షకుడు దుఃఖపడుతున్నాడు. నీవు గుర్తించటం లేదేమో. క్రీస్తు న్యాయపీఠము ముందు నీవు ఎదుర్కోబోతున్న అవమానమును చూసి రక్షకుడు ఏడుస్తున్నాడు. యు థింక్ యు ఆర్ ఓకే, యు థింక్ యు ఆర్ ఆల్ రైట్, నువ్వు చాలా బాగానే ఉన్నావు అనుకుంటున్నావా? నీవు ఇంకా నీలో స్వచిత్తము చావకపోవడాన్ని చూచి రక్షకుడు ఏడుస్తున్నాడు. రక్షకుని ఏడిపించి నువ్వు ఎత్తబడి బహుమానం ఎలాగ అందుకుందాం అనుకుంటున్నావు? మనం మారాలి, నేను మారాలి, నీవు మారాలి, అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఇక నువ్వు ఏమి చెప్పుదును? కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు పశ్చాత్తాప పడదాం, యేసయ్య క్షమాపణ కొరకు వేడుకొందాం, నిజంగా మారు మనస్సు పొందుదాం. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడి ఉంటే, నీలో మార్పు రావడం అవసరం అని నీవు ఒప్పించబడి ఉంటే ప్రభువుకు చెప్పు, తండ్రి ఏళ్ళు గడిచిపోయే నాలో మార్పు రాలేదయ్యా, దేవా నన్ను క్షమించయ్యా. నేను ముఖ్యం కాదనేది ఇంకా మైండ్ నాకు రాలే, నేనే ముఖ్యం అనుకుంటున్నా. ఇంకేం క్రైస్తవుణ్ణి, ఇంకేం క్రైస్తవురాలిని తండ్రి, ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్ అనే మైండే రాలేదు. అయ్యో నా తండ్రి,
జీవము లేని క్రైస్తవ్యం జీవించి రాకడలో ఎలా ఎత్తబడతాను, ఎత్తబడినా ఏం సమాధానం చెప్పుకుంటాను, నన్ను క్షమించు తండ్రి అంటూ మనం ప్రార్థన చేయాల్సిన సమయానికి వచ్చాం. స్నానఘట్టానికి వచ్చాం. విత్తబడిన వాక్యపు వెలుగులో ఇంకా దేవుని ముఖ కాంతిలో మన జీవితాలను, జీవిత విధానాలను, మన హృదయములోని ఆలోచన విధానాలను, మన సంభాషణ విధానాలను అన్నిటినీ ఒక్కసారి యేసయ్య ముఖ కాంతిలో మనం పరీక్షించుకొని పశ్చాత్తాపపడుతూ మారు మనస్సు పొందుతూ ఒక నూతనమైన మార్గంలో నడవడానికి తీర్మానాలు చేస్తూ కొద్ది నిమిషాలు గడుపుదామండి. విసుక్కోకండి. ఇది సమయం వ్యర్థం కాదు. ఇంతసేపు ప్రసంగమా, ఇంతసేపు ఒప్పుకోలా అనుకోకండి. ఇంకో గంట సేపట్లో గుట్టుక్కుమంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? దిస్ ఈస్ ద హైలీ క్రూషియల్ మ్యాటర్. లెట్ us turn to God. This is not a waste of time. కొన్ని నిమిషాలు సీరియస్గా క్వాలిటీ టైం ఆఫ్ ప్రేయర్, క్వాలిటీ టైం ఆఫ్ కన్ఫెషన్ అండ్ రిపెంటెన్స్, మంచి విలువైన మారు మనస్సు పొందే సమయాన్ని మనం ప్రార్థనలో గడుపుదాం. ఇంకా సమయము మీది. నా పావురమానా నిష్కళంకురాలా, నా మాటలు విన్నావు కదమ్మా నా సంఘమా, ఇప్పుడు నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ రెస్పాన్స్ నాకు వినబడనిమ్ము, నీ ప్రతిస్పందన ఏంటో నేను విననిమ్ము. చాలా సంగతులు చెప్పాను, ఇప్పుడు నీ ఉద్దేశాలు నాకు చెప్పు అని మన ప్రభు మన కొరకు ఎదురు చూస్తుంటుండగా, ఇక్కడ ఇంకెవ్వరూ లేరనుకో, నీవున్నావు, నీ ముందు యేసయ్య ఒక్కడే ఉన్నాడు. నీ దేవుడు ఆయన, నీకు కేటాయించబడినటువంటి ఆ వెసికల్ ఆఫ్ గాడ్ ఆయన, దేవునిలోని స్వయం స్పృహ కేంద్రం. నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు అలాట్మెంట్ చేయబడ్డ ఆ దైవ వ్యక్తిత్వ కేంద్రం నీ ముందున్నాడు. నువ్వున్నావు, ఆయన ఉన్నాడు, మీరిద్దరే ఉన్నారు. ఆయనతో మాట్లాడుకో. నీ హృదయం ఇప్పి మాట్లాడు, నీ హృదయం కుమ్మరించు. దేర్ మస్ట్ టేక్ ప్లేస్ a great change in our lives. A great change must occur in our lives. ఇక్కడ నుంచి మార్పు లేకుండా మనం వెళ్ళొద్దు ప్రియులారా. ఇది ప్రార్థన సమయం. మారు మనస్సు పొందటానికి, శుద్ధీకరణ పొందటానికి మీకు సమయం ఇస్తూ మరి కొద్దిసేపు నేను ఇక మాట్లాడను ప్రియులారా. సమయాన్ని, ఈ విలువైన సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోండి దయచేసి.